Hi guys, welcome back to my channel. తమిళలో చూసినట్టు రైట్ నౌ ఐమ్ ఇన్ డాలస్ ఫర్ అన్ హౌస్ వార్మింగ్ ఈవెంట్. ఇప్పుడే కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో క్విక్గా రెడీ అయిపోవాలి, టైం అయితే లేదు. శారీ ప్లీటింగ్ ఆల్రెడీ చేపించి పెట్టాను కాబట్టి ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. ఐ షో మై శారీ ఫస్ట్. సో ముందరనే శారీని ప్లీటింగ్ చేయించుకున్నాను. ఈ శారీ వేసుకొని వచ్చాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను వేసుకోబోతున్న శారీ వచ్చేసి ప్యూర్ కథాన్సల్ బనారస్ శారీ రాయల్ బ్లూ కలర్‌లో. నా పెళ్లి శారీస్ తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక ఈవెంట్‌లో నేను శారీ వేసుకోవడం. అందుకే క్యారీ చేయడం కొంచెం కొత్తగా అనిపించింది. అమ్మ జుట్టతో అత్త విగ్గ చేయించుకుంటది. ఇక్కడ శారీస్ అంటారు ఆయన. సో శారీ డ్రైప్ చేసుకొని ఇప్పుడే వచ్చేసాను. సో దిస్ ఇస్ మై శారీ. ఇలా మాట్లాడుకుంటూ క్విక్గా అందరం ఒక దగ్గరే రెడీ అవుతూ ఉన్నాము. అండ్ వన్స్ నా శారీ డ్రైపింగ్ అయిపోయాక నేను మేకప్ స్టార్ట్ చేసా. సమ్మర్స్ కాబట్టి ఎక్కువ మేకప్ వేసుకుందాం అని అయితే అనుకోలేదు. సో జస్ట్ బేస్ లుక్కి వెళ్దాం అనుకున్నా. ఇంకా చెప్పాలి అంటే నేను మేకప్లో ఇంకా లైక్ బిగినర్ టు ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉన్నాను. ఇంకా యూఎస్కి వచ్చిన తర్వాతనే చాలా ప్రొడక్ట్స్ గురించి ఏది ఎక్కడ ఎలా అప్లై చేస్తామని తెలుసుకుంటూ ఉన్నాను. ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్. ఇండియాలో ఉన్నప్పుడైతే బేబీ క్రీమ్ అలా అప్లై చేసి వర్క్‌కి వెళ్తుండే. అండ్ అఫ్‌కోర్స్ ఇప్పుడు కూడా అలానే ప్రిఫర్ చేస్తా. లైక్ ఎస్‌పీఎఫ్ ఉన్న సీసీ క్రీమ్స్ అలా యూజ్ చేస్తూ ఉంటా. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో నేను ఫస్ట్ నా స్కిన్ కేర్ చేసుకున్నాను. లైక్ బిఫోర్ అప్లయింగ్ ది కన్సీలర్. నెక్స్ట్ బ్రాంజర్, బ్రష్, లైనర్, మస్కారా అలా మేకప్ రిలేటెడ్ స్టఫ్ ఒక బేస్ లుక్‌కి సరిపడా నేను అన్నీ యాడ్ చేస్తూ డాబింగ్ చేస్తూ వచ్చాను. లైక్ ఈ వీడియోలో కొంచెం బిట్స్ అండ్ పీసెస్ లాగే ఉంటది. లైక్ నాకు ఫుల్ షాట్స్ లాగా టైం సరిపోలేదు. అండ్ నెక్స్ట్ అలా బింది పెట్టుకొని నా మేకప్ అయితే నేను ఫినిష్ చేసుకున్నాను. యాక్సెసరీస్ కి నా దగ్గర ఉన్న డైమండ్ చోకర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అయ్యాను. అండ్ నేను ఎప్పుడు రెడీ అయినా ఫస్ట్ చేసే థింగ్ పిక్స్ తీసుకోవడము. సో వెంటనే వాళ్ళ బ్యాక్ యార్డ్కి వెళ్ళి కొన్ని పిక్స్, వీడియోస్ అలా తీసుకున్నాను. అండ్ కజిన్ వాళ్ళు ఇంకా పూజలోనే ఉన్నారు. సో మ్యాంగో లస్సీ తాగి అలా రిలాక్స్ అయ్యి కజిన్స్ తో గ్రూప్ పిక్స్ తీసుకోవడం అండ్ అందరితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. మీన్వైల్ లంచ్ స్టార్ట్ అయిందని చెప్పారు. సో ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళాం. మెనూలో అయితే అన్నీ కవర్ చేశారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. డాలస్ కదా, నాకైతే ఇండియన్ టేస్ట్ అనిపించింది. అండ్ ఫుడ్ మొత్తం ఫ్రిస్కోలో శాంతిస్ కిచెన్ నుంచి ఆర్డర్ చేశారు. లైక్ ఈవెన్ మా కజిన్ వాళ్ళకు కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫుడ్ బాగుందని చెప్పి. ఇంకా ఆ డే మొత్తం హౌస్ వార్మింగ్ ఈవెంట్లోనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని మీట్ అవుతూ అలానే సరిపోయింది. ఇది అయితే డే 2 మార్నింగ్ లేసి దేశీ చౌరస్తాకి బ్రేక్‌ఫాస్ట్ తినడానికి వెళ్ళాము. అండ్ రిమైనింగ్ పీపుల్‌కి టు గో బాక్సెస్ తీసుకున్నాము. లైక్ నేను డాలస్ ట్రిప్ అనుకున్నప్పటి నుంచి న్యూ రెస్టారెంట్స్‌కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయాలని చాలా ప్లాన్స్ అనుకున్నా. బట్ అంత టైం అయితే లేకుండే. ఇంకా నెక్స్ట్ ఇంటికి రిటర్న్ అయ్యి ఈవినింగ్ పార్టీకి ప్రెప్పింగ్ స్టార్ట్ చేశాము. అండ్ ఇక్కడ నా కజిన్ హెల్ప్‌తో నేను ఒక కాక్టైల్ మిక్స్ చేస్తున్నాను బ్లూ లైట్నింగ్. అండ్ పార్టీలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో దిస్ ఈస్ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.